హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. నెక్స్ట్ వీక్ మార్కెట్ రిలేటెడ్గా ఉండే అప్డేట్స్ని మాట్లాడుకుంటూ కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని న్యూస్ అప్డేట్స్ ఉన్నాయి అండ్ ఇంకొన్ని మంచి కంపెనీస్ మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసిన కంపెనీస్ ఉన్నాయి. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. అదాని స్టాక్స్ అని మనం ఎలా అంటుంటామో, ఈ రిలయన్స్ పవర్ కానీ, రిలయన్స్ ఇన్ఫ్రా కానీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ నేవల్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, వీటన్నిటినీ కూడా ఏడీఏజీ గ్రూప్ షేర్స్ అంటారనమాట. ఏడీఏజీ అంటే అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ షేర్స్ అంటారు. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా లాస్ట్ 6 months లో చాలా స్ట్రాంగ్ గా ర్యాలీ అయ్యాయి అండ్ రీసెంట్ డేస్ వరకు కూడా ర్యాలీ అవుతూనే ఉన్నాయి. కానీ లాస్ట్ 2 days నుంచి వీటిలో లోయర్ సర్క్యూట్ కనిపిస్తుంది. సో ఇవి పెరుగుతున్న ప్రతిసారి కూడా మన కామెంట్ సెక్షన్లో సబ్స్క్రైబర్స్ కొంతమంది మేబీ బిగినర్స్ మోస్ట్ ఆఫ్ దమ్ ఇలా పెరుగుతున్నాయి కదా, ఇక్కడ నేను 1 lakh ఇన్వెస్ట్ చేయొచ్చారు, నా దగ్గర ఉన్న డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నానని అండ్ నా రిప్లై కంటే ముందే సబ్స్క్రైబర్స్ అవాయిడ్ చేయమనే సజెస్ట్ చేశారు. బట్ ఇప్పుడు లోయర్ సర్క్యూట్స్కి వెళ్తుండేసరికి దీంట్లో ఎవరైతే మంచి రిటర్న్స్ వస్తాయని ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. సో దీని రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ డేటా నేను మీతో షేర్ చేయబోతున్నాను. ఖచ్చితంగా వాచ్ చేయడానికి ప్రయత్నించండి. మొదట మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. సో లాస్ట్ వీక్ మార్కెట్ రిలేటెడ్గా ఉన్న డేటాని మనం గమనించామంటే, స్టార్టింగ్ ఆఫ్ ద డేస్లో ఫెడ్ రిలేటెడ్గా వచ్చిన అవుట్కమ్తో మనకి గ్లోబల్గా సెంటిమెంట్ నెగిటివ్గా టర్న్ అయినా స్లోగా మనకి ఫెడ్ దగ్గర నుంచి వచ్చిన ఫర్దర్ డేటా మనకి పాజిటివిటీని అయితే ఫిల్ చేయడం జరిగింది. సో లాస్ట్ వీక్ నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హైని టచ్ చేయలేదు, కానీ 15,900 అబోవ్ అయితే మనకు వెళ్ళలేదు. కానీ సెన్సెక్స్ అయితే రికార్డ్ హైని అయితే టచ్ చేసింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ కొంత బెటర్గా పర్ఫామ్ చేశాయి అనుకోవాలి. బికాస్ స్మాల్ క్యాప్ 1.3% లాస్ట్ వీక్లో అండ్ మిడ్ క్యాప్ 1.5% దగ్గరగా ర్యాలీ అవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ వీక్ ఏ సెక్టర్స్ బెటర్గా పర్ఫామ్ చేశాయని చూస్తే, ఫస్ట్ మెటల్ సెక్టర్ 3% దగ్గరగా, నెక్స్ట్ ఐటీ 2.6%, నెక్స్ట్ బ్యాంక్ 2.3%, నెక్స్ట్ ఆటో అండ్ ఇతర సెక్టార్స్ అయితే పాజిటివ్గా అయితే క్లోజ్ అవ్వడం జరిగింది లాస్ట్ వీక్లో. బట్ ఎఫ్ఎంసీజీ 1% దగ్గరగా డౌన్ అయింది. ఎఫ్ఐఎస్ కాన్స్టెంట్గా సెల్లింగ్ సైడ్ ఉంటున్నారు. ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే 3,163 crores దగ్గరగా నెట్ బయర్స్గా ఉంటున్నా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో పాజిటివ్ డేటా కనిపించింది, కాకపోతే అది యూబీఎస్ డీల్ కారణంగా ఈ వీక్లో మోస్ట్ ఆఫ్ ద డేస్ ఎఫ్ఐఎస్ సెల్ సైడే ఉంటున్నారు. బట్ ఇంట్రెస్టింగ్లీ ఎప్పుడు కూడా డిఐఎస్ మార్కెట్ ఎప్పుడు హైలో ఉన్నప్పుడు వాళ్ళు నెట్ బయర్స్గా అయితే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అయితే కనిపించరు. హయ్యర్ పాయింట్స్లో ట్రేడ్ అవుతున్న డిఐఎస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయితే బై సైడ్ అయితే కనిపిస్తున్నారు. అండ్ లాస్ట్ సండే రోజు మనం చేసిన వీడియో, ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎస్జిఎక్స్ నిఫ్టీ 180 points దగ్గరగా డౌన్లో ఉంది. సో ఆ పాయింట్లో మనకి గ్లోబల్గా కొంత అన్సర్టనిటీ ఉంది, కాబట్టి మనకి నెగిటివ్ సెంటిమెంట్ గ్లోబల్ మార్కెట్స్ ఫాలో అవడం, ఎస్జిఎక్స్ నిఫ్టీ ఫాలో అవడం అయితే కనిపించింది. సో మార్కెట్ డౌన్లో ఓపెన్ అవుతుంది, ఎస్జిఎక్స్ నిఫ్టీ నెగిటివ్లో ఉంటే అందరికీ తెలుసు. బట్ స్టిల్ అగైన్ మనం బులిష్ వీడియో మెయింటైన్ చేసాం అండ్ రేంజ్ కూడా 15,500 to 800. లాస్ట్ వీక్ మార్కెట్ ఆ ట్రెండ్ అయితే కొనసాగించింది అండ్ ఆ రేంజ్లోనే క్లోజ్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ వీక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది? ఫర్దర్గా మనం మార్కెట్ని బులిష్గానే చూడొచ్చా అంటే, 15,500 బ్రేక్ అవ్వనంత వరకు కూడా నేను మార్కెట్ రిలేటెడ్గా బేరిష్ వ్యూని అయితే మెయింటైన్ చేయను. 15,800 మార్కెట్ అబవ్ ఉన్నంత వరకు కూడా ఫర్దర్గా మార్కెట్లో మనం స్ట్రెంత్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 16,400 వరకు కూడా మనం మార్కెట్లో ర్యాలీని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాస్ మీరే గమనించారు, మల్టిపుల్ టైమ్స్ 15,800 దగ్గర క్లోజ్ అవ్వడానికి అయితే మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ రిజెక్ట్ అయితే అయింది. ఫైనలీ మనకి దానిపైన అయితే క్లోజింగ్ కనిపించింది. సో నేను ప్రీవియస్గా మార్కెట్ ఫాలో అవుతుందన్న పాయింట్ ఆఫ్ టైంలో కూడా నేను చెప్పాను, నేను మార్కెట్ రిలేటెడ్గా లెవెల్ బేస్డ్ ప్రైస్ యాక్షన్ని మాత్రమే బిలీవ్ చేస్తాను. మీరే గమనించారు 15,500 దగ్గర మార్కెట్ ఎలా యాక్ట్ అయింది, 15,800 దగ్గర ఎలా యాక్ట్ అవుతుంది అండ్ 880 దగ్గర ఎలా యాక్ట్ అవుతుందని. కాబట్టి మనం ఆ లెవెల్స్ని బేస్ చేసుకొని ఫర్దర్గా కూడా మార్కెట్లో మన వ్యూని అయితే డిసైడ్ చేసుకుంటాం. అట్ ఎనీ పాయింట్ మార్కెట్ 15,800 బిలో ఫాల్ అయితే సైడ్ వేస్ రేంజ్ని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అగైన్ 800 బిలో ఫాల్ అయితే 15,500 to 800 ఇన్ బిట్వీన్ రేంజ్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. అండ్ 15,500 బ్రేక్ చేసి డౌన్ సైడ్ సస్టైన్ అయినా క్లోజ్ అయినా దెన్ నా వ్యూని బేరిష్గా మార్చుకుంటాను. యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ రిలేటెడ్గా మా వ్యూ స్టిల్ బులిష్ అండ్ అబౌవ్ 15,800, 16,000, 16,400 లెవెల్స్ని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీక్ మనం గమనించాల్సిన డేటాని మాట్లాడుకుంటే, థర్స్డే మనకి ఆటో సెక్టర్కి సంబంధించిన సేల్స్ డేటా రిలీజ్ అవుతుంది. అండ్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఆటో స్టాక్స్, మోస్ట్ ఆఫ్ ద ఆటో స్టాక్స్ అన్ని కూడా ర్యాలీ అవుతున్నాయి. సో ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ పాజిటివ్గా బిల్డ్ అయ్యాయన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆల్రెడీ చాలా కంపెనీస్ మనకి మార్కెట్లో ఉన్న కంపెనీస్ రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేశాయి అండ్ ఇంకొన్ని కంపెనీస్ కూడా రిజల్ట్స్ని పోస్ట్ చేయబోతున్నాయి. ఇఫ్ మీరు ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ రాబోతున్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ వీక్ ఏ కంపెనీస్ రిలేటెడ్గా డివిడెండ్ అండ్ వాటి రిలేటెడ్గా ఎక్స్ డేట్ ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈ గ్రూప్ ఆఫ్ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. లైక్ ఈ అనిల్ అంబానీకి సంబంధించిన మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్నింటిలో కూడా లాస్ట్ 6 months నుంచి ఒక స్ట్రాంగ్ ట్రాక్షన్, స్ట్రాంగ్ పాజిటివ్ ర్యాలీ అయితే కనిపించింది. అండ్ ఈవెన్ రీసెంట్ డేస్ వరకు కంటిన్యూ అయింది. ఇప్పుడు లోయర్ సర్క్యూట్స్కి వెళ్తున్నాయి. సో ఎప్పుడైనా మీరు 6 months చార్ట్ని చూస్తే ఇంత పెరిగినప్పుడు డెఫినెట్లీ ఇన్ని అప్పర్ సర్క్యూట్స్ తర్వాత లోయర్ సర్క్యూట్స్ కామనే కదా అనిపిస్తుంటుంది. మీరు మ్యాక్స్ ఒకసారి చార్ట్ని గమనించారంటే, స్టాక్ ఈ లెవెల్స్ వరకు రీచ్ అవ్వక ముందు మల్టిపుల్ టైమ్స్ చాలా వరకు అప్పర్ సర్క్యూట్స్కి వెళ్ళి అగైన్ లోయర్ సర్క్యూట్స్కి వెళ్ళి అగైన్ అప్పర్ సర్క్యూట్స్కి వెళ్ళి ఓవరాల్గా ఈ లెవెల్స్ వరకు రీచ్ అవ్వడం జరిగింది. సో ఒకేసారి స్ట్రైట్గా డౌన్ టు 90 degreesతో మనకి ఈ లెవెల్స్ వరకు ఫాలో అవ్వలేదు. సో ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
సో ఎవరికైనా సరే రిటర్న్స్ ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. 60%, 70% విత్ ఇన్ మీన్ టైం మీన్స్ తక్కువ టైంలోనే అవంతలా రిటర్న్స్ ఇస్తూ ఉంటే చాలా సంతోషంగానే ఉంటుంది. కాకపోతే పాయింట్ అంతా కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆ కంపెనీ ఒకవేళ డౌన్ అవుతుంటే హోల్డ్ చేయడానికి మనకు ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండాలన్నమాట. సో పర్సనల్గా నేను బిలీవ్ చేసేది, ఒకవేళ ఏదైనా స్టాక్ అట్రాక్టివ్గా ఉండి ఏదైనా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేసి ఇక్కడ నుంచి ఫర్దర్గా కూడా గ్రో అవుతుందని అనుకుంటే కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఇఫ్ ఒకవేళ ఫాల్ అయితే నేను హోల్డ్ చేయగలనా, ఆ బిజినెస్ ఎలా ఉందా, వాల్యుయేషన్ పక్కన ఉంచండి. బికాస్ మనం హైయర్ వాల్యుయేషన్స్లో ఎంటర్ అయినా ఆ కంపెనీ బిజినెస్ స్ట్రాంగ్గా ఉంటే ఓవర్ ఏ పీరియడ్ మన ప్రైస్ రావడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. బట్ ఇఫ్ ఆ కంపెనీ రిలేటెడ్గా బిజినెసే లేక వాళ్ళు రిలేటెడ్గానే అప్పులే ఉండి వాళ్ళు ఎన్సీఎల్టీకి వెళ్ళడానికి రెడీగా ఉన్నప్పుడు అలాంటి కంపెనీస్ అప్పర్ సర్క్యూట్స్కి వెళ్తూ అలాంటి వాటిల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనే థాట్ వచ్చినప్పుడు మనం ఆలోచించాలి ఒకవేళ అది ఫాలో అవుతుంటే మనం కంఫర్టబుల్గా హోల్డ్ చేయగలమా అని. బిగినర్స్ స్టాక్ ర్యాలీ అవుతుంటే వాళ్ళ బిజినెస్లో స్ట్రెంగ్త్ ఉంటుందని, స్టాక్ పడిపోతూ ఉంటే ఆ కంపెనీ బిజినెస్ వీక్ అయిందేమో అందుకే స్టాక్ ప్రైస్ ఫాలో అవుతుందని అనుకుంటుంటారు. సో నేను ప్రీవియస్గానే చెప్పాను, దీపక్ ఫెర్టిలైజర్స్ రిలేటెడ్గా స్టాక్ లోయర్ సర్క్యూట్కి వెళ్తున్నప్పుడు ప్రైస్ డైలీ చేంజ్ అవుతూ ఉంటుంది. సో సెవరల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, డిమాండ్ అండ్ సప్లై కానీ, న్యూస్ ఈవెంట్స్ కానీ, ఆపరేటర్ యాక్టివిటీ కానీ, ఆర్ ప్రైస్ సెన్సిటివ్ డేటా మనకి ఎటువంటిది అప్డేట్ అవుతున్నా స్టాక్స్ మారుతూనే ఉంటాయి, అప్ అవుతుంటాయి, డౌన్ అవుతుంటాయి. కాకపోతే పాయింట్ అంతా కూడా బిజినెస్ డైలీ మారదు. సో ఎట్ ఎనీ పాయింట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే బిగినర్స్ ప్యూర్లీ ప్రైస్ బేస్డ్గా ఎప్పుడు యాక్ట్ అవుతుంది. వీళ్ళ ప్రమోటర్ యాక్టివిటీని గమనించండి. జూన్ 2018లో 53% దగ్గరగా ఈ కంపెనీలో ప్రమోటర్స్ వాటాను హోల్డ్ చేస్తున్నారు. మార్చ్ 2020 ఆ పాయింట్ ఆఫ్ టైంకి ప్రమోటర్ యాక్టివిటీ రిలయన్స్ కమ్యూనికేషన్స్లో 5.18గా ఉంది. నెక్స్ట్ అది కాన్స్టెంట్గా అలానే మెయింటైన్ అయింది. కాకపోతే ఒక్కసారి డౌన్ వచ్చి పబ్లిక్ షేర్ హోల్డింగ్ని ఒకసారి గమనించండి. పబ్లిక్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ని గమనించారంటే కాన్స్టెంట్గా అది ప్రతిసారి కూడా పెరుగుతూనే ఉందన్నమాట. 30% దగ్గరగా ఒకప్పుడు ఉన్న పబ్లిక్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది ఇప్పుడు 89.17% దగ్గరగా చేరింది. ఈవెన్ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి కూడా పెరుగుతుంది. బట్ ప్రమోటర్ యాక్టివిటీ అక్కడ పెరగట్లేదు. సో ప్రమోటర్ కంటే కూడా పబ్లికే ఆ బిజినెస్ని ఎక్కువగా అర్థం చేసుకుంటున్నారు. బిజినెస్ రిలేటెడ్గా ఫర్దర్గా ఫ్యూచర్ గ్రోత్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ బిగినర్స్ ఇది కూడా గుర్తుంచుకోవాలి, ట్రేడింగ్ యాక్టివిటీ ద్వారా ఇంత పర్సెంట్ రిటర్న్, అంత పర్సెంట్ రిటర్న్, సో ఇలా అయిపోతామని కాకుండా ఇన్వెస్ట్మెంట్ గురించే మాట్లాడితే, సో నేను మీకు మార్నింగ్ 6:50 అరౌండ్ కొన్ని ఇమేజెస్ని పోస్ట్ చేశాను. సో ఆ కంపెనీస్ అన్నీ కూడా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఆర్ మైక్రో క్యాప్ కంపెనీస్ కాదు, బ్లూ చిప్ కంపెనీస్ లైక్ హెచ్డిఎఫ్సి కానీ, పిడ్లైట్ కానీ, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్. ఈ కంపెనీస్లో ప్రతి నెల కూడా కాన్స్టెంట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వస్తే 2011 నుంచి చేస్తూ వచ్చిన వాళ్ళు ప్రతి నెల కూడా ఆ మంత్కి సంబంధించిన హైయెస్ట్ ప్రైస్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వస్తే 2011 నుంచి ఇప్పటి వరకు 12.79% సిఏజీఆర్ గ్రోత్ హెచ్డిఎఫ్సి లిమిటెడ్లో కనిపిస్తే 28% సిఏజీఆర్ గ్రోత్ పిడిలైట్లో, 18% సిఏజీఆర్ గ్రోత్ ఏషియన్ పెయింట్స్లో అండ్ టీసీఎస్లో కూడా 18% సిఏజీఆర్ గ్రోత్ అయితే కనిపించడం జరిగింది. సో వాటిలో అలాంటి గ్రోత్ కనిపించింది కదా, ఎగ్జాక్ట్గా గ్రోత్ దగ్గరకు వచ్చి మీరు పర్ మంత్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయగలరు, మీ దగ్గర ఉన్న క్యాపిటల్లో మీరు ప్రతి నెల ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయగలరు, ఆ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే అమౌంట్ దగ్గరికి వచ్చారంటే మీకు ఎన్ని ఇయర్స్లో 5 crore అలాగే 3 crore డబ్బులు వస్తుందనేది డేటా కూడా నేను ఇక్కడ మీకు చార్ట్లో పెట్టాను అనమాట. ఈ రేట్ ఆఫ్ రిటర్న్ అండ్ మనం ప్రతి నెల ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయగలం, ఈ రెండింటితోనే మనం క్రియేట్ చేయాలనుకుంటున్న కార్పస్ ఆ బిగ్ మనీ అనేది ఎన్ని ఇయర్స్లో అచీవ్ అవుతుంది అనేది ఈ డేటాతో మనకు అర్థమవుతుంది. ఇది కూడా ఒకే ఇమేజ్తో మీకు అర్థమైపోతుంది. సో ఇది మార్నింగ్ 6:55 పెట్టాను నేను టెలిగ్రామ్ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇమేజ్ని సేవ్ చేసి ఉంచండి. ఇఫ్ లేని వాళ్ళు టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేస్తే 2 lakh అబోవ్ మీకు సబ్స్క్రైబర్స్ కనిపిస్తారు. మార్నింగ్ 6:55కి వెళ్తే ఈ ఇమేజ్ ఉంటుంది. నెక్స్ట్ దొడ్లా డైరీ ఐపీఓ అండ్ కిమ్స్ ఐపీఓ రేపు మనకి మార్కెట్లో లిస్ట్ అవ్వబోతున్నాయి. 10 AM అయితే లిస్టింగ్ ఉంటుంది. అండ్ యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం దొడ్లా డైరీకి, కిమ్స్కి 15% దగ్గర మెయింటైన్ అవుతుంది. వెరాజ్ ఇండియా పెస్టిసైడ్స్ లిమిటెడ్ ఐపీఓ 30% గ్రే మార్కెట్ ఉండేది, 10% బిలో ఫాల్ అయింది అండ్ 10% దగ్గర ప్రెసెంట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ థైరో కేర్ గురించి మాట్లాడుకోవాలి. సో ఫ్రైడే రోజు నియర్లీ 6% దగ్గరగా అప్పర్ సైడ్ మనకి థైరో కేర్ స్టాక్ ప్రైస్ క్లోజ్ అయింది. అండ్ క్లోజ్ అయిపోయిన తర్వాత మనకి ఒక డీల్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. ఫార్మసీ ఆన్లైన్ ఫార్మసీ అండ్ మెడికల్ స్టోర్ అండ్ ఫార్మసీ వాళ్ళు థైరో కేర్ని అక్వైర్ చేస్తున్నారని ఇది ప్రీవియస్గానే మాట్లాడుకున్నాం. ఈవెన్ ఫార్మసీ వాళ్ళు ఐపీఓగా రాబోతున్నారని కూడా మనం అప్డేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వస్తున్న అప్డేట్ ఏంటంటే ఈ డీల్లో భాగంగా ఫార్మసీ వాళ్ళు థైరో కేర్లో ప్రమోటర్స్ దగ్గరున్న వాటాని 66.1% వాటాని 1300 రూపీస్ పర్ షేర్లో కొనుక్కున్నారు. పబ్లిక్ దగ్గర అండ్ ఇతర ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దగ్గర ఉన్న షేర్స్ రిలేటెడ్గా ఓపెన్ ఆఫర్ని ప్రకటించారు. 1300 రూపీస్ పర్ షేర్లో మీ దగ్గర ఉన్న షేర్స్ మాకు అమ్మండి ఓపెన్ ఆఫర్ని అయితే ప్రకటించారు. అండ్ ఈవెన్ ఈ థైరో కేర్ని అక్వైర్ చేసి ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ లా, ఒక కనెక్టెడ్ ప్లాట్ఫామ్ లా లైక్ డయాగ్నోస్టిక్స్ కానీ, ఫార్మసీ కానీ, ఈవెన్ ఆన్లైన్ కన్సల్టేషన్ రిలేటెడ్గా కూడా ఇవన్నిటిని ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ లో తీసుకొచ్చి ఒక స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నట్లు ఏపీఐ హోల్డింగ్స్ వాళ్ళు మీన్స్ ఈ ఫార్మసీని హోల్డ్ చేసిన కంపెనీ అయితే అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సునీల్ సింఘానియాకి సంబంధించిన అబాకస్
361 రూపీస్ పర్ షేర్ లో యావరేజ్ ప్రైస్ లో నియర్లీ 6 లాక్ షేర్స్ దగ్గరగా DCM శ్రీరామ్ లో కొనేసరికి స్టాక్ అప్పర్ సర్క్యూట్ లో అయితే క్లోజ్ అయింది. నెక్స్ట్ ఒక 2 కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ అలాగే ఇండియా గ్లైకాల్స్. మీకు ఫ్రైడే న్యూస్ అప్డేట్ పోస్ట్ చేసిన తర్వాత వీళ్ళు రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు. ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ పోస్టెడ్ స్ట్రాంగ్ నెంబర్స్ అని అప్డేట్ చేశాను. సో వాళ్ళ నెంబర్స్ ఒకసారి గమనిద్దాం. సో వాళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లో వీళ్ళు సింపుల్ గా లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఎంత గ్రోత్ ఉంది, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఎంత గ్రోత్ ఉందని, వీళ్ళ టాప్ లైన్ అయిన రెవెన్యూ కానీ, ఆపరేటింగ్ సైడ్ అయిన ఎబిడా కానీ, ఈవెన్ బాటమ్ లైన్ అయిన నెట్ ప్రాఫిట్ ని కానీ వీళ్ళు ఇక్కడ రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి గ్రోత్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈవెన్ వీళ్ళ పైప్స్ అండ్ ఫిట్టింగ్ బిజినెస్ ఎలా గ్రో అయింది అండ్ రెజిన్ బిజినెస్ ఎలా గ్రో అయింది అనే డేటా కూడా చూపిస్తున్నారు. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో పైప్స్ అండ్ ఫిట్టింగ్ బిజినెస్ 42.6% గ్రోత్ ఉంటే రెజిన్ బిజినెస్ 100% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రోత్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ బిజినెస్ రిలేటెడ్ గా వీళ్ళు పోస్ట్ చేసిన నెంబర్స్ అయితే స్ట్రాంగ్ గా ఉన్నాయి. అండ్ ఈవెన్ వీళ్ళ డెట్ కూడా నియర్లీ 204 crore దగ్గరగా ఉంటుంది అనమాట. డెట్ టు ఈక్విటీ చూస్తే 0.06% దగ్గరగా కనిపిస్తుంది. ఈ కంపెనీ నియర్లీ 14.6 దగ్గరగా ప్రైస్ టు ఎర్నింగ్స్ లో ట్రేడ్ అవుతుంది. వెరాస్ ఇండస్ట్రీ 24 దగ్గరగా ఉంది. మంచి బిజినెస్ ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్స్ కూడా మరి అంత ఎక్స్పెన్సివ్ గా లేవు ఇండస్ట్రీతో కంపేర్ చేస్తే. ఇఫ్ ఎవరైనా ఈ సెగ్మెంట్ లో ఈ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ రిలేటెడ్ గా ఉండే బిజినెస్ చేస్తున్న కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే డెఫినెట్లీ కంపెనీని ట్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇండియా గ్లైకోల్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు అండ్ దీంతో పాటు 6 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని ప్రకటించారు. అండ్ 250 crore దగ్గరగా మనీని రైజ్ చేయబోతున్నట్లు కూడా దట్టు సెక్యూరిటీస్ నుంచి వీళ్ళు అప్డేట్ చేశారు. మేనేజ్మెంట్ అప్డేట్ చేసింది. వీళ్ళు జాయింట్ వెంచర్ క్లారిన్ కెమికల్స్ తో జాయింట్ వెంచర్ ఫామ్ చేస్తారని ప్రీవియస్ గా అనుకున్నాం కదా, అది FY22 లోపు కంప్లీట్ చేస్తారంటున్నారు. అండ్ వీళ్ళ నెక్స్ట్ టార్గెట్ డెట్ ఫ్రీ కంపెనీ అవ్వడం అని చెప్తున్నారు. బికాస్ వీళ్ళకి డెట్ నియర్లీ 1000 crore దగ్గరగా ఉంది అండ్ డెట్ టు ఈక్విటీ 0.86 దగ్గరగా ఉందన్నమాట. సో ఈ డెట్ ని గ్రాడ్యువల్ గా తగ్గించుకోబోతున్నట్లయితే ఇండియా గ్లైకోల్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ డేటా కూడా సో లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన టాప్ లైన్ లోనూ గ్రోత్ కనిపిస్తుంది, బాటమ్ లైన్ లోనూ గ్రోత్ కనిపిస్తుంది. ఈవెన్ మార్జిన్స్ కూడా బెటర్ గానే మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ని ఈ లెవెల్స్ గా గమనిస్తున్నాను. నిఫ్టీ సపోర్ట్ 15,750 అండ్ రెసిస్టెన్స్ ఫస్ట్ అయితే 15,880. ఇఫ్ ఆ లెవెల్ అబవ్ వచ్చి సస్టైన్ అయితే 15,960. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 34,860 అండ్ రెసిస్టెన్స్ 35,780. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకుందాం. జూలై 1st ఎక్స్పైర్ అవుతున్న వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో సిగ్నిఫికెంట్ గా ఇప్పుడు 15,800 దగ్గర పుట్ దగ్గర మనకి స్ట్రాంగ్ ఓఐ డేటా అయితే ఫామ్ అవుతుంది. ఈవెన్ కాల్స్ దగ్గర మనకి కన్సిడరబుల్ పోర్షన్ అన్వైండ్ అవ్వకపోతున్నా మీన్స్ అక్కడ కాల్ రైటర్ స్టిల్ అది రెసిస్టెన్స్ అనుకొని రైటింగ్ లోనే ఉన్నా. ఈవెన్ 896 దగ్గరగా ఓఐ కూడా ఇవాళ పాజిటివ్ గానే ఉంది. బట్ పుట్ రైటర్స్ దగ్గర నుంచి కనిపిస్తున్న ఈ కాన్ఫిడెన్స్ 33,800 దగ్గరగా ఓఐ డేటా బిల్డ్ అవుతూ ఉండడం, 800 అనేది బ్రేక్ అవ్వదని పుట్ రైటర్స్ లో ఉన్న కాన్ఫిడెన్స్ అయితే చూపిస్తుంది. అండ్ రెసిస్టెన్స్ సైడ్ 16,000 దగ్గర స్ట్రెంత్ ఇప్పుడు కనిపిస్తుంది అనమాట. ప్రీవియస్ గా 16,000 పట్టించుకోలేదు కాల్ రైటర్స్, ఫుల్ గా 15,800 మీద ఫోకస్ చేస్తూ వచ్చారు. బట్ ఇప్పుడు 15,800 లెవెల్ టేక్అవుట్ అయ్యేసరికి 16,000 రీసెంట్ డేస్ లో మాట్లాడుకుంటున్న లెవెల్, ఆ లెవెల్ మీద కాన్సన్ట్రేషన్ అయితే కనిపిస్తుంది. సో ఈ వీక్ ఎక్స్పైర్ అవుతున్న కాంట్రాక్ట్ డేటా ప్రకారం చూస్తే 15,800 to 16,000 ఈ 200 పాయింట్ రేంజ్లోనే ఉంటుంది అన్నట్టు డేటా కనిపిస్తూ ఉంటుంది. బట్ 200 పాయింట్ రేంజ్ అనేది రిస్కీ కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ అది బ్రేక్అవుట్ అయినట్లయితే అక్కడ అన్వైండింగ్స్తో మార్కెట్ సడన్ గా మూవ్ అవుతుంది అనమాట. కాబట్టి సేఫ్ సైడ్ చూడాలనుకుంటే మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో మనకు కనిపిస్తున్న డేటా ప్రకారం 15,500 దగ్గర అండ్ 16,000 దగ్గర కన్సిడరబుల్ పోర్షన్ ఆఫ్ ఓఐ బిల్డ్ అవుతుంది. కాబట్టి ఆ 500 పాయింట్ రేంజ్ని మనం గమనించవచ్చు. సో ప్రీవియస్గా గమనిస్తే 15,500 to 800 300 పాయింట్ జోనే చెప్పాను. కానీ ఇప్పుడు 15,800 బ్రేక్ అయ్యేసరికి 15,500 ఆ సపోర్ట్ అలానే ఉంచాను, కానీ రెసిస్టెన్స్ని 16,000కి మూవ్ చేస్తున్నాను. సో ఐ హోప్ మీకు అర్థమైందని. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.